ప్రారంభ ప్రార్థన మన శివాయన ప్రార్థన చేస్తాడు. ప్రారంభ ప్రార్థన శివాయన. పరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములోనైనా మా జీవితంలో మరి ఒక దినము, ఒక తరుణము, మరొక సమయం ఇచ్చావు, మరొక అవసరం ఇచ్చావు. పెద్దలను వడని లేచి నేను స్తుతించి భాగ్యం ఇచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. అనేకులకి సమయం లేదు, అనేకులు గతించిపోయి వారి కాటికి మేము మంచి వారం కాదు కానీ కేవలము నీ కృప వలనే ప్రభువా మమ్మలను మీరు కాసి కంచి వేస్తూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. కొన్ని సంవత్సరాలుగా ప్రభువా ఈ కోడికను జీవించుతూ ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. దినదినము ప్రభువా నీ దాసుల ద్వారాగా ప్రభువా నీ వాక్యం వింటున్నాం. విని విడిచిపెట్టిపోకుండా ప్రభువా తండ్రి నాయనా హృదయాల్లో కదిలించబడడానికి సహాయం దయచేయండి నాయనా. కరెంటు వలన గాని నెట్ వలన గాని ఏ ఆటంకాలు లేకుండా సహాయం దయచేయండి. నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని నీ శిలువ నీడను మరగపరచండి నాయనా. నా తండ్రి కేవలం నోట మాట కలిగిన వాడే ప్రభువా నాయనా. ఎవరికి అవసరమో వాక్యాన్ని మాకు దయచేయండి. గదిద్దుబాటు, గతింపు, హెచ్చరిక మాలో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కేవలము ప్రభువా నీ మాటలే ప్రకటించడానికి నైనా నీ స్వచ్ఛత మేము చూడడానికి సహాయం అనుకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా మాలో మత్తు లేకుండా, సోమర లేకుండా ప్రభువా నిద్దమత్తు లేకుండా సహాయం దయచేయండి. అందరం ఈ మేలు పొందినట్లుగా నీకు మహిమకరంగా మాకు క్షేమకరంగా ఉన్నట్లుగా సహాయం అనుకరించమని నా ప్రభుయేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. పాట పాడడానికి రాజారావు అన్న పాట పాడతారు. మీ వాయిస్ చాలా లో వాయిస్ వస్తుంది యేసుదాస్ గారు. రాజారావు పాట పాడతాడు. రాజారావు అని కాదు, ప్రభాకర్ రావు రాలేదు. ప్రభాకర్ రావు జాయిన్ అవ్వలేదు. మన చంద్రన్నతో వాడించండి. చంద్రన్న వందనాలన్నా. అన్నయ్య వందనాలు. పల్లవి వచ్చిన పడండి అన్న. పల్లవి వచ్చిన రెండు పడాలి. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 1014 పాట. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం.
యాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం పరిశుద్ధ వాక్యమే మన బీజం పరిశుద్ధతయే మన నైజం పరిశుద్ధ వాక్యమే మన బీజం పరిశుద్ధతయే మన నైజం పరిశుద్ధతకై పోరాడేదం పరిపూర్ణులుగా జీవించేదం పరిశుద్ధతకై పోరాడేదం పరిపూర్ణులుగా జీవించేదం లేదు కులం లేదు మతం మనమందరం సహోదరులం యాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం లేదు కులం లేదు మతం మనమందరం సహోదరులం యాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం దేవుని ప్రేమకు ప్రతినిధులం లోక రక్షణకు వారధులం దేవుని ప్రేమకు ప్రతినిధులం లోక రక్షణకు వారధులం దేవుని సంఘములో శిష్యులం దైవ సుగుణ సంపన్నులం దేవుని సంఘములో శిష్యులం దైవ సుగుణ సంపన్నులం లేదు కులం లేదు మతం మనమందరం సహోదరులం యాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం లేదు కులం లేదు మతం మనమందరం సహోదరులం యాజకులం పరిచారకులం ప్రభు సేవలో ప్రయోజకులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం మనము దేవుని సంబంధులం క్రీస్తు రక్త బాంధవ్యులం. అన్నయ్య అందరికి వందనాలు. వందనాలు. కానీ పాట పాడినాడు మరి వాక్యము కొరకు మన సేవకులైనటువంటి తిమోతన్న గుడిపాడి కాలనీ తిమోతన్న ప్రార్థన చేస్తాడు వాక్యము కొరకు. గుడిపాడి కాలనీ వాక్యం కొరకు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కనుడువైన గొప్ప దేవ, మీ ఘననామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ప్రభు, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను నాయన ఈ దాసులను ప్రేరేపించి మీరు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. పరిచర్యలో ఇంతవరకు నా తండ్రి పాట ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థనలో మీరు ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన మీ దాసులు మీ పక్షముగా నిలువబోచుంటుండగా నాయన నిలబడబోయే మీ దాసుని మీ ఆత్మతో నింపండి నాయన, మీ శక్తితో నింపండి తండ్రి, మీ ప్రభావంతో నింపి
చేరి వచ్చిన మా అందరికి నా తండ్రి అవసరమైన మాటలు, అక్కర కలిగిన సందేశాన్ని మీ దాసుని నోట మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మాతో నేరుగా మాట్లాడండి తండ్రి. మాలో ఉన్న లోటులను, లోపాలను సరి చేసుకోవడానికి, మీ మాట చేత నాయన మేము బలం పొందుకోవడానికి మీ దయ చూపించి సహాయం చేయమని నా తండ్రి, ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు జరగకుండా మీరే మాకు తోడుగా ఉండి ఈ పరిచర్యను ఘనంగా జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు తిమోతన్నకు, దైవ సేవకులకు. మరి మన మధ్యన ఉన్నటువంటి హైదరాబాద్ నుండి తిమోతన్న ఉన్నాడు, వాక్య పరిచర్య అన్నగారికి మరి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో 6 గంటల వరకు వాక్య పరిచర్య చేయాలని ప్రభునామమున మనవి చేసుకొనుచున్నాను. తిమోతన్న వందనాలు. తిమోతన్న వందనాలు. 6 గంటల వరకు వినపడుతుంది కదా? వినపడుతుంది. అన్మ్యూట్ అవ్వండి. జై తిమోతి అన్న. వందనాలన్నా వినపడుతుందా? ఓకే అన్న. ఓకే, దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు, బర్నబాసుకును, నడిపిస్తున్న సేవకులు, ప్రార్థన చేసిన, పాటలు పాడిన మరి దాసులకును, దేవుని దాసులకును, ఈ జూమ్ యాప్లో చేరిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలంన ప్రభు ఇచ్చిన మంచి సమయమును బట్టి దేవునికి స్తోత్రములు, మీకు మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. అపోస్తులుడైన తిమోతి లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయినాడు, ఉన్నాడు, వచ్చినాడు. వచ్చారు. ప్రియులారా, వినపడుతుందా? వినపడుతుందన్న. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 14, 15 వచనాలు చదువుకుందాం. 19 నుండి ఆఖరి వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. 19 నుండి ప్రియులారా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవగు దేవా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ జూమ్ను నడిపిస్తున్న మీ దాసులను బట్టి నాయన, చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. చదివిన
పరిశుద్ధ లేఖనాలు మా వినికిడిలో దీవించి ఆశీర్వదించు నాయనా. నీ పక్షాన ఉన్న నేను బహు బలహీనుణ్ణి, నన్ను బలపరచమని నాయనా ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని మా ప్రభువా మీరే మహిమ పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలంన అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయము మరి 14, 15 వచనాలు, 19, 20, 21 వచనాలు మనం చదువుకున్నాం. అందులో ఇది పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ప్రార్థనలో ఎంత మంచి అంశాలు చేర్చాడో, ఆ ప్రార్థన అంశాలు ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నాయో పరిశుద్ధ లేఖనాలను బట్టి తెలుపుతూ ఉన్నాడు. ఈ హేతువు చేత అని ప్రారంభించాడు. మొదటి వచనం ఒక్కసారి చదివితే, ఈ హేతువు చేత అన్య జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలాను నేను అంటున్నాడండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనం పరిశుద్ధ లేఖనాలు గమనించినట్లయితే ఆత్మీయంగా తిమోతి పత్రికలో నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసులో మనం బలవంతులముగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా కొంచెం కిందికి వస్తే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమను అనుభవించుము అని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క కుమారునిగా, బలవంతుడైన కుమారులంగా మనం ఉండాలి క్రీస్తు యేసు కొరకు. అంతేకాకుండా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం ఉండాలి. సైనికులు వలె శ్రమను అనుభవించాలి. మూడవదిగా గమనించినట్లయితే క్రీస్తు యేసు యొక్క ఖైదీని అని పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఖైదీ ఎక్కడ ఉంటాడండి? చెరసాలలో ఉంటాడు, బంధకాలలో ఉంటాడు, కష్టాలలో ఉంటాడు, మరి కంఫర్ట్గా ఏమీ ఉండదు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటాడు. కానీ అక్కడ ఉంటూ పౌలు ఎంతో పత్రికలు వ్రాస్తున్నట్లు, ఎంతో సేవ చేస్తున్నట్లు, సువార్త ప్రకటించినట్లు మనం గమనించగలం. మన జీవితంలో క్రీస్తు యేసు యొక్క ఖైదీలుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కావలసి వస్తుంది. వచ్చినప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి, కానీ దిగులు పడకూడదు, చింత పడకూడదు, మరి మనం కృంగిపోకూడదు. ప్రియులారా, యేసు ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తము మనం క్రీస్తు యేసు యొక్క ఖైదీలుముగా ఉండే సమయం కూడా వస్తుంది. వీటి కొరకు మనం సిద్ధపడాలి. మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను గురించి మీరు అధైర్యపడవద్దు.
ఈ శ్రమలు మీకు మహిమకరములు అని ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తరువాత 14వ వచనం నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వీళ్ళారా, ప్రార్థన ఊపిరి వంటిది అని ఒక భక్తుడు అన్నాడు. మన జీవితంలో ప్రార్థన చేయాలి. పరలోకపు తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థించుచున్నాను అంటున్నాడు అండి. మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఈ ఉదయకాలం 3 అంశాలను జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనంలో ఏమంటున్నాడు అంటే శక్తి కలిగి ఉండాలి అన్నాడు. తరువాత 19వ వచనంలో తగిన శక్తి గలవారుగా ఉండాలి అన్నాడు. 21లో గమనించినట్లయితే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలం తరతరాలు మహిమ కలగాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, 15వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది. మీరు అంతరంగ పురుషులు శక్తి కలిగి ఉండాలి. ఎక్కడ శక్తి కలిగి ఉండాలి అండి? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. భౌతికంగా మనం శక్తి లేకపోతే నడువలేం, పరుగెత్తలేం, కొండలు ఎక్కలేం, పడిపోతాం. ప్రియులారా, కూర్చుంటాం, పండుకుంటాం, పడిపోతామే భౌతికంగా శక్తి లేకపోతే. ఆ శక్తి కొరకు శరీరానికి కావలసిన ఆహారం రకరకాలుగా పుచ్చుకుంటాం. అయితే ఇది శరీర సంబంధమైన శక్తి కాదు, కానీ అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, శక్తి కలిగి ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటాం. అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉన్నామా? ఇదే పౌలు కొరింథీయులకు వ్రాస్తూ, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు. పిల్లరా, ఆంతర్య పురుషము నూతన పరచబడాలి. తరువాత పేతురు జ్ఞాపకం చేస్తూ, అంతరంగ పురుషుని యందు మీరు అలంకారము కలిగి ఉండాలి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని సాధువైన మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము. అంతరంగ పురుషుడు అలంకారంగా ఉండాలని శక్తి గల పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అయితే ఈ ఉదయకాలంలో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. శక్తి కలిగి ఉండకపోతే అపవాదిని మనం ఎదురించలేం, అపవాదిని మనం జయించలేం. ప్రియులారా, ఉదాహరణకు యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉందండి. ఏ మాట అంటే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మన కొరకు దేవుడు ఒక గొప్ప లేఖనాన్ని వ్రాయించి ఉన్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడండి. ఇక్కడ యోహాను జ్ఞాపకం చేస్తూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. ప్రియులారా, ఆత్మీయంగా మనం లోకాన్ని జయించాలి. లోకములో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకాన్ని జయించాలి. ఆత్మీయంగా జయ జీవితం జీవించుటకు అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. జయ జీవితం జీవిస్తున్నామా? లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని పౌలు ఎంత కాపాడుకున్నాడు. నా విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. వెండి కాదు, బంగారు కాదు, ఉద్యోగం కాదు, డబ్బు కాదు, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం నీకు నాకు ఉందా? అంత్య దినాలలో అమూల్యమైన మీ విశ్వాసము అని పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ నా విశ్వాసమును కాపాడుకొంటిని. మన శరీరమును కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం, బంగారును వెండిని ఎంతో భద్రపరుచుకొని కాపాడుకుంటాం. కానీ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? కాపాడుకోకపోతే, విశ్వాసంలో బలహీనులమైపోతే, విశ్వాసములో నుండి తప్పిపోతే, పిల్లరా, విశ్వాసం మూలముగా జీవించాలి, విశ్వాసం మూలముగా బ్రతకాలి. దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? కనాను స్త్రీతో, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రియులారా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటే, కలిగి ఉంటే విశ్వాస విషయంలో మనం బలంగా ఉంటాం. విశ్వాసమందు బలహీనుడు కాక అని అబ్రహామును గురించి రోమా పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎన్నిసార్లు బలహీనులమైపోతూ ఉన్నాం, ఎన్నిసార్లు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించలేకపోతా ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటే, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూద్దాం, చదువుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, ఏమంటున్నాడు అంటే 11 నుండి చదివితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. తరువాత ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందు అని పోరాడుచున్నామంటున్నాడు. తరువాత మనం చూస్తే, మీ పాదములకు, ఇక్కడ తర్వాత కింది వచనాలలో మనం చూస్తే, విశ్వాసము డాలును పట్టుకొనుడు, దానితో దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు
ప్రియులారా, హలో ఏం మీ దగ్గర టవర్ ప్రియులారా, తక్కువ ఉంది. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? శక్తిమంతులమగునట్లు శక్తిమంతులవుదురు అన్నాడు. అపవాదిని ఎదిరించుటకు, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథములో మనం చూచినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నెగోను గురించి నెబుకద్నెజరు రాజును వాళ్ళ అన్న మాట ఏమిటి అంటే, రాజా, నీకు గాని నీ ప్రతిమకు గాని నీవు పూజించే దేవతలకు గాని మేము నమస్కరింపము. మేము సేవించుచున్న దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ ప్రతిమకు నమస్కరింపమని గొప్ప విశ్వాసం కలిగి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, నీవు నేను ఇలాంటి విశ్వాసం వచ్చినప్పుడు మనం ఉండగలమా చెప్పండి? అసలు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని యాకోబు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తరువాత పేతురేమని జ్ఞాపకం చేస్తున్నాడు? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అన్నాడు. ఎదిరించడం అంటే మనుషుల్లో కాదు, కానీ అపవాదిని ఎదిరించే శక్తి, అపవాది తంత్రాలను ఎదిరించే శక్తి, దుష్టుడు వేసే అగ్నిబాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులం కావాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకొరకు మనం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటే అపవాదిని ఎదిరించగలం. అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోవును అంటున్నాడు. అంతరంగ పురుషుని యందు శక్తి లేకపోతే మనం ఎదిరించలేము, ఆ తంత్రాలను కూడా ఎదిరించలేము. దుష్టుడు వేసే అగ్నిబాణములన్నిటినీ ఆర్పులేమండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సామాన్యమైన మాట కాదు ఇది. అపవాదిని ఎదిరించడం అంటే చిన్న సంగతి కాదు ప్రియులారా. ఎంతో ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా ఉంటే, తగ్గించుకొని, దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ఉంటే తప్ప మనం ఎదిరించలేము, జయించలేము. అందుకే పౌలు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అన్నాడు. ఇంకొక మాట లూకాసు వార్తలో, తర్వాత మీరే చూసుకునండి, జరగబోవు వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులు కావాలి అన్నాడు. దేవుని కుమారుని ఎదుట ధైర్యంగా నిలువబడాలి అంటే మనం అంతరంగ పురుషుని యందు ఎంతో శక్తి కలిగి ఉంటే తప్ప నిలువ. మనలో అనేక లోపాలు, పాపాలు, సులువుగా చిక్కులు పెట్టే బలహీనతలు, పాపాలు ఉంటే దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండగలమా? ఉండలేము. వీటన్నిటిని జయిస్తూ ఉంటేనే, జయ జీవితం జీవిస్తూ ఉంటేనే పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా దేవుని మహిమ కొరకు మనం నడుచుకుంటూ, పరిగెత్తుతూ, ఆత్మీయంగా ఎంతో బలంగా ఉంటే తప్ప వీటన్నిటిని మనం జయించలేము. అందుకే పౌలు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటున్నారు. వీళ్ళారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి అని, మనం జయ జీవితం జీవించాలి అని
లేఖనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. తరువాత 19వ వచనాన్ని ఎఫెసీ 3:19లో గమనించినట్లయితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలెను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి మనకు కావాలి. ఆత్మ సంబంధమైన శక్తి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆ శక్తి మనకు ఉంటుందో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనం తెలుసుకోగలం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తా ఉంది. యేసు ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు, సంఘమును ఎంత ప్రేమించాడు. ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక గొప్ప మాట అంటున్నాడు. ఎలా ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎలా ఉందో, ఎంతవరకు ఉందో మనం గమనిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎలా ప్రేమించాడండి? తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు ప్రభు పస్కా పండుగకు ముందే ఎరిగాడు. ఎరిగి ఏం చేశాడు? లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. సంఖ్య వేసి కింద ఏమంటున్నాడంటే సంపూర్ణంగా ప్రేమించాడు, పరిపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. లోకములోనున్న తన వారిని. వీళ్ళరా ఒకసారి ఆలోచన చేద్దాం. నీ ప్రేమ నా ప్రేమ ఎలా ఉంది? పరిపూర్ణంగా ఉండాలి. ప్రేమ లేని వాడనైతే ఏమన్నాడు పౌలు? వ్యర్థుడను అంటున్నాడు. నీకు నాకు ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? పౌలు ఏమంటున్నాడు కొరింథీ సంఘంతో? నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పౌలు భక్తుడు. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకే ఇస్తున్నాను. మన ప్రేమ ఎలా ఉంది చెప్పండి? నిష్కపటమైన ప్రేమ. పేతురు ఏమంటున్నాడండి? పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. ఒకని ఎడల ఒకరు. ప్రేమ అనేక పాపములను కప్పును, ఒకని ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ. ప్రేమ యందు అనురాగం కలిగి ఉండాలి. ప్రేమించే మనసు నీకు నాకు ఉండాలి. కనిపించే సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామండి చెప్పండి?
మాటలు బాగా చెప్తాం, వాక్యం చెప్తాం, కానీ ప్రేమనే లేదు. ఒకరికొకరు వందనాలే చెప్తాం. ఇదే నా దేవుడు మనకు చెప్పింది. క్రీస్తు ప్రభు ఎలా ప్రేమించాడు నిన్ను నన్ను, నీ కొరకు నా కొరకు తన ప్రాణమునే పెట్టాడు. ఎంత ప్రేమ! పరలోకమందున్న దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటున్నాను. ప్రేమ అనేక పాపములను కప్పును. ఒకరి ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. సంపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. లోకములో ఉన్న తన వారిని అందరినీ ప్రేమించాడు. తెస్సలోనీయులకు రాస్తూ మీ ప్రేమ మీ ప్రేమ ఎంతో విస్తరిస్తూ ఉంది అని, పరిశుద్ధులను అందరినీ ప్రేమిస్తున్నారు అని లేఖనాలలో అక్కడక్కడ మనం చూడగలం. మన ప్రేమ ఎలా ఉంది? విమర్శించే ప్రేమ వద్దు, మనకు వద్దు. విమర్శించుట, తీర్పులు తీర్చుట మన శక్తి కొలదు. మనం ప్రేమించే మనస్సు మనం కలిగి ఉంటే ఎంత ధన్యులమో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తా ఉంది. ప్రేమ ప్రియులారా, మనం గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథము మరి 19వ అధ్యాయం 7వ వచనంలో దేవదూత ప్రత్యక్షమై ఏమని శ్రావిస్తుందంటే, ఓ ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదురు ఉంది. లేచి భోజనం చేసి వెళ్ళుము అని చెప్తే ఆ భోజనము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసినట్లు మనకు కనబడుతుంది. ప్రియులారా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుందని లేఖనాల్లో చూస్తా ఉన్నాం. దేవుణ్ణి నమ్మని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారిని ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించి వారి దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పాలి. వారు రక్షింపబడి పరలోకం చేరితే అది మనం ప్రేమించినట్టు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల నుండి సేవకులు దూర ప్రాంతానికి సేవకు వెళ్ళారు. శక్తికి మించిన ప్రయాణం. అరుణాచల్ కు ఆసాపు బ్రదర్ వాళ్ళు వెళ్తా ఉన్నారు 19వ తారీఖు. మరి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్ళాలి అంటే ఎంత దూరం చెప్పండి? ఇక్కడ నుంచి గౌహతికి వెళ్ళాలి. గౌహతి నుండి దాదాపుగా 10 గంటలు. విమోచన బ్రదర్ వాళ్ళు ఎంతో దూరం వెళ్ళాలి. వాళ్ళు దేవుని ప్రేమను బట్టి ఆ ప్రజల్లో ప్రేమించి స్వార్థ ప్రకటించుటకు వెళ్ళారు. అది చాలా గొప్ప ప్రేమ. క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలుపుటకు వెళ్ళారు. మన జీవితంలో మనము కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. సంఘ పరిశుద్ధుల ఎవరన్నా బలహీనులైతే మనం వెంటనే వాళ్ళ బలహీనతల బయట పెట్టకూడదు. ప్రేమ అనేక పాపములను కప్పు. అంటే పాపాన్ని కప్పమని చెప్పలేదు, కానీ ఒక వ్యక్తి ఒక బలహీనతలో ఉంటే ప్రేమతో అతనిని మంచి దారికి తీసుకొని రావాలి. అదే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట ఏ కీడు నీకు కలుగకుండా పాపము చేయకుము అని యేసు ప్రభు ఎంత ప్రేమతో మెసేజ్ చెప్పాడు. మనం చేసే ప్రసంగం కూడా ప్రేమతో
కఠినంగా మనకేదో తెలుసు అన్నట్లుగా అలా చెప్పకూడదు. ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి తిరుగడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని మరి ప్రార్థించుచున్నాను అన్న. క్రీస్తు ప్రేమ మనకు తెలియదు. ఎంతో దేవుని ప్రేమ ఎంతో ప్రేమించాడు. క్రీస్తు ప్రభువు కూడా ఎంతో మనలను ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమిస్తాడు, ఇంకా మనలను ప్రేమించి మన కొరకు జ్ఞాపన కూడా చేస్తాడు. నీకు నాకు అలాంటి ప్రేమ, యేసు ప్రభు లాంటి ప్రేమ, యేసు ప్రభు లాంటి కనికరం, యేసు ప్రభు లాంటి జాలి, పరిశుద్ధత. పౌలు కూడా ఎంతో ప్రేమ కలిగి, మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని లేఖనాలలో చూస్తా ఉన్నాం. 20-21 వచనాలలో గమనించినట్లయితే, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. మన దేవుడు ఎవరండి? అత్యధికంగా చేస్తాడు, సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు, సమస్తమును ధారాళంగా దయచేస్తాడు. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరాలు సదాకాలం మహిమ కలగాలి, ఆమేనని ఈ అధ్యాయాన్ని ముగిస్తా ఉన్నాడు. శక్తి గల దేవునికి మహిమ, జీవము గల దేవుని సంఘములో ఎవరి ద్వారా, ఎవరి మూలంగా? మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు మూలంగా దేవునికి మహిమ కలుగుతుంది. సంఘములో మహిమ కలగాలి, భూమి మీద మహిమ కలగాలి, మన కుటుంబములో మహిమ కలగాలి. అసలు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి. దేహములో కన్నులున్నాయి, చెవులున్నాయి, నోరుంది, ముక్కు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళున్నాయి. ఈ అవయముల ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సంఘములో దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి స్థానం ఉందా? చాలా సంఘాలలో ప్రభువులైనట్టు కనబడుతూ ఉన్నారండి. అది వాక్యానుసారం కాదు. దేవునికి మహిమ కలగాలి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసి, నాటువానిలో ఏమీ లేదు, నీళ్లు పోసేవానిలో ఏమీ లేదు, వృద్ధి కలుగయు దేవునిలోనే అన్ని ఉన్నాయి. పిల్లరా, దేవుని మహిమను ఎవరికి ఇవ్వకూడదు. దేవుణ్ణి మహిమ జీవము గల దేవుని సంఘం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మూలముగా సంఘములో తరతరాలు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆ సంఘానికి నీవు నేను వెళ్తున్నామా? క్రమంగా ఆరాధనకు వెళ్తున్నామా? బైబిల్ స్టడీకి వెళ్తున్నామా? విజ్ఞాపన కూడికకు వెళ్తున్నామా? సిస్టర్స్ అయితే సహోదరుల కూడికకు వెళ్తున్నారా? సంఘ కూడికలు చాలా ముఖ్యం. సంఘము జీవము గల దేవుని సంఘం. ఆ సంఘములో నీవు నేను ఉన్నాం. ఆ సంఘానికి మాదిరికరంగా, ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. సంఘాన్ని నిర్లక్ష్యం ఎప్పుడు చేయకూడదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా సంఘమును ఆనుకొని, హత్తుకొని మనం సంఘములో ఉంటూ దేవుని కార్యాలు చేయాలి.
దేవుడికి మహిమ రాదు. శక్తి గల దేవుడు. అబ్రహాంతో ఏమన్నాడండి? అబ్రాము, నేను సర్వశక్తి గల దేవుడను. లూకాసు వారితో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తి గల దేవుడు, శక్తి గల దేవుడు, శక్తి గల పరిశుద్ధ లేఖనాలు. ప్రియులారా, ఆ శక్తిని నీవు నేను అనుభవించాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఒక మాట, రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందా. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. వీళ్ళరా, భూమి మీద నిన్ను మహిమపరచితిని అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు పరలోకపు తండ్రితో చెబుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. దేవుని పని చేస్తే భూమి మీద దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని పని చేస్తున్నామా చెప్పండి. నెహెమ్యా ఏమంటున్నాడండి? నేను చేయు పని గొప్ప పని, దేవుని పని, మంచి పని. ఆ పనిని ఆపి నీ యొద్దకు వచ్చుటకు నా మనసు లేదు. సిగ్గుపడకూడదు. దేవుని పని యొక్క విలువ, దేవుని సేవ యొక్క విలువ నీకు నాకు తెలియాలి. నేను చేయు పని దేవుని పని, గొప్ప పని. భూలోకంలో గొప్ప పని ఏదండి? దేవుని పని, యేసు ప్రభు పని. పౌలు తిమోతికి ఏమని సెలవిచ్చాడు? తిమోతి, నీవు అన్ని విషయాలలో మితముగా ఉన్నాము, శ్రమపడము, సువార్తికుని పని చేయు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. చేయుటకు నీవు నాకిచ్చిన, నీకే పని ఇచ్చాడు దేవుడు? సువార్త ప్రకటించే పని ఇచ్చాడా? మందిరాలు కట్టే పని ఇచ్చాడా? కుటుంబాలు దర్శించే పని ఇచ్చాడా? పట్టుకోవలసే పని ఇచ్చాడా? ఏదైనా ఏ పని అయినా దేవుని పని సిగ్గుపడకోకుండా చేయాలి. పని చేసినప్పుడు సంపూర్ణంగా నెరవేరుస్తుంది. భూమి మీద దేవునికి మహిమ కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. వీళ్ళరా, సంపూర్ణంగా నెరవేర్చాము అంటున్నాడు. పౌలు కూడా ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొని ఇల్లూరి వరకు సువార్తను పూర్ణంగా ప్రకటి లెఫ్ట్ అయినాడు అన్న. మొదలుకొని ఇల్లూరి వరకు పూర్ణముగా సువార్త ప్రకటించి తిని. దేవుని పని పూర్ణంగా, సంపూర్ణంగా శ్రద్ధ కలిగి, పైన లేకుండా, చిన్న పని, కసుజిమ్మే పనైనా సంపూర్ణంగా శ్రద్ధ కలిగి మనం చేస్తే ఆశీర్వదింపబడతాం. చివరిగా మత్తయి సువార్తలో, ప్రియులారా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము
16వ వచనం చదివితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి. భూలోకంలో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు? దేవుని మహిమ కొరకు ఉంచాడు. భూమి మీద నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే దేవుని పని శ్రద్ధగా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయాలి. తరువాత సత్క్రియలు నీవు నేను చేయాలి. దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది. ఈ సత్క్రియలు ప్రియులారా మనుషులు చూడాలి. ఆ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి. మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయాలి. దేవుని కొరకు నీవు నేను ప్రకాశించ, ఆత్మను ఆర్పకూడదు. నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించాలి. ఈ సత్క్రియలు దేవుడు సిద్ధపరచిన సత్క్రియలు అన్నాడు. మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక వస్తే ఈ సత్క్రియ అంటే సువార్త ప్రకటించేది గొప్ప సత్క్రియ. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగింపనీయండి. సువార్తను ప్రకటించాలి. సిగ్గుపడకూడదు, అధైర్యపడకూడదు. మన దేవుడు శక్తి గల దేవుడు, ప్రభావము గల దేవుడు, అధిక శక్తి గల దేవుడు, అత్యధికంగా దయచేస్తాడు. ఆ శక్తి గల దేవునికి, జీవము గల దేవుని సంఘములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మూలముగా తరతరాలు మహిమ కలగాలి. దేవుడు మనకిచ్చిన పనిని మనం సంపూర్ణంగా చేస్తే, నెరవేరుస్తే భూమి మీద మహిమ కలుగుతుంది. అంతేకాకుండా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేస్తే ఆ మంచి క్రియలు మనుషులు చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి. అన్య జనుల మధ్య మంచి ప్రవర్తన, మంచి పేరు, మంచి సాక్ష్యము నీవు నేను కలిగి ఉండాలి. ఒక్కసారి సాక్ష్యం చెడిపోతే భూలోకంలో ఏమీ ఉండదు, పరలోకంలో ఏమీ ఉండదు. ప్రియులారా, పరలోకం వస్తుంది కానీ మనల్ని దేవుడు మెచ్చుకోడు. మన సాక్ష్యం మనం కాపాడుకోవాలి. ఒక్కసారి మన అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా మన శక్తి గల దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మూలముగా సంఘములో మహిమ కలుగునట్లు మనం అలాగూ ప్రవర్తిస్తాం. దేవుని పని చేసి భూమి మీద దేవుణ్ణి మహిమపడతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కొరకు మంచి జీవితం జీవించి మనుషులే పరలోకపు తండ్రిని స్తుతించి మహిమపరచునట్లుగా అలా మన ప్రవర్తన ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలలో చూస్తా ఉన్నాం. పిల్లరా, నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి మనలను మనం మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం జీవిద్దాం. అలా ఉండుటకు ప్రభు తన కృప చూపును గాక. ప్రభు తన వాక్యము మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమతో
మరి చేర్చుకొని అవకాశం ఇచ్చిన బర్నబాస్ దేవుని సేవకులు బర్నబాస్కును, నడిపిస్తున్న సేవకులకును, ప్రార్థనలు పాట పాడిన సేవకులకును, చేసిన సేవకులకును, మరొకసారి చేరి వచ్చిన అందరికీ మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. బర్నబాస్, అందరికీ వందనాలు. బ్రదర్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న. వందనాలన్నా తిమ్మతి అన్న. బ్రదర్. వందనాలు. అందరికి వందనాలు. చక్కని వాక్యము మనం విన్నాం. ప్రార్థన అంశం, ప్రేమ విషయం, మరి పని విషయం, ఈ 3 భాగాలుగా మరి దాసుడు చక్కని వివరణ మనకు ఇచ్చాడు. మరి అందును బట్టి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన, ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఆదినారాయణకులు ప్రార్థన చేస్తాడు. ముగింపు ప్రార్థన ఆదినారాయణకులు. జీవముగల మా తండ్రి, కృపగల మా రక్షక, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయంలో ప్రభువా మీ పాదాల చెంతకొచ్చి మీ మాటలు వినగలిగే గొప్ప ధన్యతనిచ్చినందుకు వందనాలు. మీ దాసులు తిమ్మోతి గారిని, ప్రధాన సేవకు, దైవ సేవకులను ప్రభావ మీరు మీ సదలో నిలబెట్టి ఎఫ్సి పత్రిక ద్వారా మీరు మాకు వినిపించినటువంటి గొప్ప ధన్యకరమైన మాటలు నేను మరి తండ్రి, మరి ప్రభా మీ ప్రేమ అయ్యా మరి తండ్రి, మీ సత్యం ఎంత గొప్పదని అయ్యా మరి తండ్రి మీరు మాకు వివరించినందుకే స్తోత్రాలు. ఉన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి అయ్యా మరి తండ్రి వాక్యానుసరమైన జీవితం మాకు నేర్పని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలమైన పనిముట్టుగా మీ సేవలో వాడుకోండి. మిమ్మల్ని మేము మహింపరచుకోండి. దేవుడి చేత నింపమని వేడుకుంటున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు వదనాలు, సమాధానకర్త కొద్ది నీకే వదనాలు చెల్లిస్తున్నాం. భారం వహించి బాధ్యతతో నడిపిస్తున్న బర్నబాస్ బట్టి కుటుంబాన్ని, సంఘాన్ని వరదలు చేయండి. ఆసక్తితో చేరవచ్చిన ప్రియులందరినీ, బాధ్యత గల వారందరినీ నారామర్చండి. మరి పేరున జ్ఞాపకం చేసుకొని ఏదైనా కార్యక్రమం అంతట్లో మాత్రం నడిపించమని, మార్నింగ్ కాన్ఫరెన్స్ కానే కాదు నాకు మీరు ఆకలి పర్యంతం అది కొనసాగినట్లు సహాయం చేసేమని, నేను అక్కడి నుంచి కాపాడమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. నేను రేపటి నుంచి అనంతపురంలో జరిగే సెంటనరీ సెలబ్రేషన్స్ లో మీరు చక్కగా నడిపించండి. వాతావరణానికి పచ్చని నెలలు విశేషంగా ఉన్నాయి స్వామి. ఎండదెబ్బ నుంచి వడదెబ్బ నుంచి తప్పించి మీరే మహిం పొందండి. ఇదే కార్యక్రమం అంతట్లో మా పని బాటలంతట్లో రాకపోకల్లో తొడుగా ఉండమని ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు తడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రారంభ ప్రార్థన శివయ్యను బట్టి, మరి పాట పడిన చక్కని చంద్రన్నను బట్టి, మరి వాక్య పరిచయం చేసిన దాసుని బట్టి, మరి వాక్యం కొరకు కూడా ప్రార్థన చేసినటువంటి మరి గుడిపాటి తిమ్మోతిని బట్టి, మన మధ్యలో మరి ఆదినారాయణ ముగింపు ప్రార్థన చేసినాడు. మరి దేవుడు మరి సమయాన్ని మనకు ఆశీర్వాదకరంగా మరి చేసినందుకు ప్రభువుకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో మరి కొంత మధ్యలో అంతరాయంగా కలిగినప్పటికీ మరి చక్కగా మీరు దాసుడు వివరించాడు. అందు నిమిత్తం బట్టి మరి మీ అందరికీ వందనాలు. వాక్యం విన్నందుకు మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి బర్నబాస్ అన్నను బట్టి అన్నకు వందనాలు తెలియజేసుకుంటూ మిగిలిన సంగతులు ఆయన ప్రకటన చేస్తాడు అన్న.